డాట్ నెట్ అనేది దేని మీద బిల్డ్ చేయబడి ఉంది అంటే విండోస్ సర్వర్ సిస్టమ్ మీదండి. విండోస్ సర్వర్ సిస్టమ్ మీద బేస్ చేయబడి ఉంది అంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ అన్నిటిని కూడా ఈ యొక్క డాట్ నెట్ తీసుకోగలుగుతుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ 2000 లేదంటే విండోస్ 2003, అట్లనే ఎక్స్పీ, విండోస్ 7 ఇట్లాంటి వాటి యొక్క అడ్వాంటేజెస్ని డాట్ నెట్ తీసుకోగలుగుతుంది. మరి ఈ యొక్క విండోస్ సర్వర్ సిస్టమ్ లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ డిఫరెంట్ సర్వర్స్, రకరకాల సర్వర్స్ని ఇది కలిగి ఉంది. దేనికి ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క యాక్షన్, ఒక్కొక్క వర్క్ చేసే విధంగా అనమాట. అప్లికేషన్స్ని డెవలప్ చేయడం కానీ, బిల్డ్ చేయడం కానీ, సెటప్ చేయడం కానీ, మేనేజ్ చేయడం కానీ, ఎట్లాంటి అప్లికేషన్స్ అవి కూడా వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ లేదంటే సొల్యూషన్స్ని డెవలప్ చేయడం, సెటప్ చేయడం, మేనేజ్ చేయడం, వీటికి సంబంధించిన రకరకాల సర్వర్స్ని ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. కాబట్టి డాట్ నెట్ దాని మీద బేస్ చేయబడి ఉంది. ఓకే, మరి విండోస్ సర్వర్ సిస్టమ్ అనేది పర్ఫార్మెన్స్కి ప్రయారిటీ ఇస్తూ ప్లస్ అదేవిధంగా ఇది రిలయబుల్గా, స్కేలబుల్గా, ఈజీగా మేనేజ్ చేసే విధంగా, గ్లోబల్ మరియు వెబ్ ఎనేబుల్డ్ ఎంటర్ప్రైజెస్కి అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి అనుకూలంగా ఈ యొక్క విండోస్ సర్వర్ సిస్టమ్ డిజైన్ చేయబడి ఉందండి. మరి విండోస్ సర్వర్ సిస్టమ్ లో ఇంటిగ్రేట్ అయి ఉన్న సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి XML సోప్ లాంటి వెబ్ స్టాండర్డ్స్ లో ఇంటర్పోర్టబుల్గా వర్క్ అయ్యే విధంగా ఉంటాయండి. అంటే ఈ XMLలో సోప్లో వెబ్ స్టాండర్డ్స్ ఏవైతే, ఈ XML సోప్ వెబ్ స్టాండర్డ్స్ ఏవైతే మనం వాడుతున్నామో వీటిల్లో ఈ యొక్క విండోస్ సర్వర్ సిస్టంలో ఉండే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ పోర్టబుల్గా, అంటే ఒక దానిలో కాస్త చేస్తే ఇంకొక దానిలో కాస్త చేస్తే ఆ విధంగా రకరకాల ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ యొక్క మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి అవకాశం ఉందండి. మరి విండోస్ సర్వర్ సిస్టమ్ ప్రొడక్ట్స్ చూసినట్టయితే ఇక్కడ కొన్ని లిస్టు ఇవ్వడం జరిగింది. SQL సర్వర్ అంటే డేటాబేస్ని మేనేజ్ చేసేదానికి మోస్ట్లీ ఉపయోగపడుతుంది. అప్లికేషన్ సెంటర్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి, వాటిని మెయింటైన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే SQL సర్వర్ డేటాబేస్ సంబంధించిన సర్వర్ అనమాట. ఇదేమో అప్లికేషన్ సెంటర్ అనేది వెబ్ అప్లికేషన్స్ సంబంధించిన సెంటర్. అట్లనే ఈ కామర్స్ సర్వర్ అనేది ఈ యొక్క ఈ బిజినెస్ సంబంధించిన కామర్స్ సర్వర్, అంటే ఈ కామర్స్ సంబంధించింది. అట్లనే మొబైల్ ఇన్ఫర్మేషన్ సర్వర్ మొబైల్స్కి సంబంధించింది.
అట్లనే ఎక్స్చేంజ్ సర్వర్, బిజ్టాక్ సర్వర్, ఇంటర్నెట్ సెక్యూరిటీ అండ్ యాక్సలేషన్ సర్వర్, హోస్ట్ ఇంటిగ్రేషన్ సర్వర్, ఇట్లా ఈ యొక్క విండోస్ సర్వర్ సిస్టంలో రకరకాల సర్వర్స్, రకరకాల ఈ యొక్క మేనేజబుల్ సర్వర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అందుకనే వీటి యొక్క అడ్వాంటేజెస్ అన్నిటిని తీసుకొని ఈ యొక్క .NET అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం జరుగుతుందండి. మరి ఇక్కడ .NETకి జావాకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ చూసినట్లయితే, జావా అనేది ఒక బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నో డౌట్. మరి జావాలో ఈ యొక్క అప్లికేషన్స్, జనరల్ అప్లికేషన్స్ కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, ఏవి డెవలప్ చేయాలన్నా సరే, ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలన్నా సరే, ప్రతిదానికి కూడా కోడ్ లెంతీగా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే .NETలో లాగా ఇక్కడ విజువల్ ఇంటర్ఫేస్ లేదు, అంటే గ్రాఫికల్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు. ప్రతిదానికి చిన్నదానికైనా సరే స్టెప్ బై స్టెప్ కోడ్ రాసుకుంటూ రావాలి. అదే .NET అయితే ఇక్కడ మీకు విజువల్ ఇంటర్ఫేస్ ఉంది. ఈజీగా మీరు ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా సరే ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ లేదంటే కంట్రోల్స్ అనేటివి ఉంటాయి. జస్ట్ వాటి మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ని డెవలప్ చేసుకునేదానికి డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ఈ విధంగా చేయొచ్చు కాబట్టి, క్లిక్ చేసి డ్రాగ్ చేసి అప్లికేషన్స్ని డిజైన్ చేయొచ్చు కాబట్టి కోడింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. అదేవిధంగా ఇక్కడ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్, క్విక్గా అప్లికేషన్స్ని డెవలప్ చేసుకొని సెటప్ చేసుకొని మేనేజ్ చేసేదానికి అవకాశం .NETలో ఉంది. అలానే ఈ మధ్యలో పాయింట్ చూసినట్లయితే .NET అనేది ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అంటే 20 to 30 లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటాయి, ఇంకా కూడా యాడ్ చేసుకుంటూనే పోతున్నారు. మరి ఈ లాంగ్వేజెస్లో ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఒక్కొక్క బిజినెస్ లాజిక్ అనేది ఉంటుంది. ఆ యొక్క రకరకాల ప్రోగ్రామింగ్ స్టైల్స్ని, బిజినెస్ లాజిక్ని వాడుకొని వాటిలన్నిటిని కలిపి మనం ఈ యొక్క అప్లికేషన్స్ని డెవలప్ చేసే అవకాశం .NETలో మాత్రమే ఉంది. జావాలో ఒకే స్టైల్ ఆఫ్ కోడింగ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. .NETలో అయితే ఎక్కడ ఏ లాంగ్వేజ్ అవసరమో మన అప్లికేషన్లో ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఆ అప్లికేషన్స్ని కంప్లీట్గా డెవలప్ చేసుకునే అవకాశం ఉందండి. ఓకే, ఇవి మేజర్గా .NETకి జావాకి డిఫరెన్సెస్గా చెప్పుకోవచ్చు.